ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీఎస్ఎస్డీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేళలో 11 కంపెనీలు 200 జాబ్ మేళాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. అయితే ఈ జాబ్ మేళాలో చింతలపూడి ప్రభుత్వ కళాశాల విద్యార్థులే కాక ఇతర ప్రదేశాల నుంచి కూడా 250 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఉద్యోగాలు పొందిన విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు చెప్పారు. జాబ్ మేళా నిర్వహించిన ఏపీఎస్ఎస్డీ వారికి, ప్రిన్సిపల్ శ్రీనివాసరావుకి, అదేవిధంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ కి విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్కారం. ఈరోజు చింతలపూడి డిగ్రీ కాలేజ్లో మరి జాబ్ డ్రైవ్ని ఇక్కడ 11 to 12 కంపెనీస్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మరి ఇక్కడే ఇంటర్వ్యూ చేసి రియల్ టైంలో వాళ్ళకి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క మంచి ఆపర్చునిటీ అవైల్ చేసుకొని మరి వాళ్ళు ఇంటర్వ్యూ ప్రాసెస్లో సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది చిన్నదైనా పెద్దది ఏదైనా కూడా ఫస్ట్ బ్రేక్ త్రూ అనేది కావాలి. సో ఆ బ్రేక్ త్రూ తీసుకోండి ఒక ఆపర్చునిటీ ద్వారా. తర్వాత మీరు మీకు కెరీర్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇక్కడికి వచ్చిన కంపెనీస్ వారికి, అలాగే హైరింగ్ టీమ్కి, అలాగే కాలేజ్ మేనేజ్మెంట్కి, టీచర్స్కి, అట్లాగే ఇక్కడ వచ్చిన ఎవరైతే ఇంటర్వ్యూస్కి వచ్చారో అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. సో నేను లాస్ట్ టైం పెట్టినప్పుడు ఒక 40 మెంబర్స్కి మనము ఆఫర్ లెటర్స్ ఇచ్చాము. సో బ్యాచ్ స్టార్ట్ అవడానికి వాళ్ళు టైం తీసుకుంటున్నారు. ఇక్కడ ఈరోజు 200 వేకెన్సీస్ ఉన్నాయంట. సో 200 వేకెన్సీస్లో మెజారిటీ ఏంటంటే కొన్ని బయటికి వెళ్ళి వర్క్ చేయాలి. సో పీపుల్ షుడ్ బి విల్లింగ్ టు రీలొకేట్. సో అవన్నీ కూడా చూసుకొని మరి వాళ్ళు తీసుకో డెసిషన్. సో ఐ థింక్ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 200 వేకెన్సీస్ ఉన్నాయి. పేరు డి నీరజ్ కుమార్. నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను సిఆర్ రెడ్డి కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశాను. ఇక్కడ జాబ్ మేళా అనేది చింతలపూడి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఈరోజు జాబ్ మేళా అనేది జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చాను. ఇంటర్వ్యూ అనేది జాబ్ మేళాలో ఇంటర్వ్యూ అనేది తీసుకున్నాను. ఆ ఇంటర్వ్యూలో నాకు డేకెన్ ఎయిర్ కండిషనర్ సొల్యూషన్ కంపెనీలో నాకు జాబ్ అయితే వచ్చింది. అది 28 నుంచి జాయినింగ్ డేట్. ఇది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రభుత్వం చేయాలని, ఇలాగే ఈ చంద్రపూడి ఎమ్మెల్యే గారు అని, మన ఏలూరు ఎమ్మెల్యే గారు ఇలాంటి జాబ్ మేళాలు ఇంకెన్నో కండక్ట్ చేయాలని, యువతకి మంచి జరగాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం ఇలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి అని యువత అనేది కంపల్సరీగా కోరింది. అంటే మీకు జాబ్ ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ జాయిన్ అవ్వమన్నారు? సోలూరుపేటలో పోస్టింగ్ పడింది. రేపు 28న జాయిన్. శాలరీ ఎంతని చెప్పారు? శాలరీ నాకు 16,000 స్టార్టింగ్ శాలరీ. నేను నా వర్క్ బట్టి అది ఇంక్రిమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉంది. హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు పావని. నేను ఏలూరు నుంచి వచ్చాను. ఇవాళ చింతలపూడిలో కండక్ట్ చేసిన జాబ్ మేళకి నేను అటెండ్ అయ్యాను. ఇక్కడ ఏపీ గవర్నమెంట్ చాలా ఆల్మోస్ట్ 11 కంపెనీస్ వాళ్ళు వచ్చారు ఇంటర్వ్యూ కోసం. అండ్ థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ చాలా ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నేను కూడా అటెండ్ అయ్యాను. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్స్ టు ఎమ్మెల్యే సోమవార్ రోషన్ కుమార్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక రాజీవ్ యువ వికాసం పథకం అమలుపైన జ్యోతిరావు పులే ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ పథకంతో నిరుద్యోగుల జీవితాలు మారతాయని అన్నారు. వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయని, రాష్ట్రంలో ఒక గేమ్ చేంజర్గా మిగులుతుందన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు బ్యాంకర్లతో సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 95% ఈడీ కేసులు ప్రతిపక్షాలపైనే పెడుతుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సిబిఐ ఈడీని జేబు సంస్థల్లా బీజేపీ వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రతిపక్ష పార్టీ నాయకులను లొంగ తీసుకునేందుకే ఈడీ వాడుకుంటుందని అన్నారు. బీజేపీ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలపైన, విపక్షాలపైన కేసులు పెట్టి బీజేపీ సుఖానందం పొందుతోందని మండిపడ్డారు. 14 నుంచి పరిశీలిస్తే
ఉదాహరణకి 100 కేసులైతే 95 కేసులు ఆపోజిషన్ పార్టీస్ మీద అవుతా ఉన్నాయి, ప్రతిపక్షాల మీద అవుతా ఉన్నాయి. ఇది ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను. సిబిఐని ఈడీని జేబు సంస్థలాగా వాడుకున్న బీజేపీ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. కేవలం ప్రతిపక్ష పార్టీల్ని సీనియర్ నాయకుల్ని చేరదీసుకోవడానికి దగ్గర చేర్చుకోవడానికి ఈడీని ప్రయోగిస్తా ఉంది. 2014 నుంచి పరిశీలిస్తే ఉదాహరణకి 100 కేసులైతే 95 కేసులు ఆపోజిషన్ పార్టీస్ మీద అవుతా ఉన్నాయి, ప్రతిపక్షాల మీద అవుతా ఉన్నాయి. ఇది ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను. సిబిఐని ఈడీని జేబు సంస్థలాగా వాడుకున్న బీజేపీ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. కేవలం ప్రతిపక్ష పార్టీల్ని సీనియర్ నాయకుల్ని చేరదీసుకోవడానికి దగ్గర చేర్చుకోవడానికి ఈడీని ప్రయోగిస్తా ఉంది. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎంపీ పుట్ట మహేష్ పర్యటించారు. సీతానగరం గ్రామంలో ఉన్న గోద్రేజ్ పామాయిల్ ఫ్యాక్టరీ వారు 10 లక్షల విలువైన వైద్య పరికరాలను అందించగా వాటిని ఎంపీ మహేష్ యాదవ్ అదేవిధంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా ఏరియా ఆసుపత్రికి అందజేశారు. మాది పనిచేసే ప్రభుత్వమని ప్రజలకు సేవ చేయడానికి సమయం చాలటం లేదని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. 100 పడకల ఆసుపత్రి త్వరితగతిన పూర్తి చేయడానికి ఎమ్మెల్యే రోషన్ కుమార్ చాలా శ్రమిస్తున్నారని ఎంపీ మహేష్ తెలిపారు. హాస్పిటల్ కండిషన్ కానీ లేకపోతే హాస్పిటల్ ఎంత రిసెప్టివ్గా ఉంది స్టాఫ్ కానీ ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటూ మన ఎన్డీఏ గవర్నమెంట్లో మన మార్క్ కల్పించాలి, ప్రజలకి మరి మంచి సర్వీస్ అందించాలి. అలాగే స్టాఫ్ ఆగ్మెంటేషన్ ఏదైతే ఉందో అది ఇందాక మరి డీసీజీ చెప్పినట్టు స్పెషలిస్ట్ కూడా మరి హైర్ చేసుకోవడం, స్టాఫ్ ఆగ్మెంటేషన్ కూడా మరి ఇక్కడ పెంచుకోవడం జరుగుతూ ఉంది. చింతల్పూడిలో 100 పడకల ఆసుపత్రి మరి లాస్ట్ గవర్నమెంట్లో వారు అసలు ఏం ప్రోగ్రెస్ చేయలేదు. ఎందుకంటే బటన్ నొక్కుడు ప్రోగ్రామ్ తోటి డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసేసుకున్నారు. సెప్టెంబర్ 1st వీక్లో మరి కొత్త 100 పడకల హాస్పిటల్ ఓపెన్ అవబోతూ ఉంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈరోజు గోడ్రేజ్ వాళ్ళు సో వాళ్ళకున్న సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి I think up to 10 lakhs worth equipments వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే సో వెన్ యూ గివ్ బ్యాక్ టు సొసైటీ పేస్ యూ బ్యాక్ సో గివ్ అండ్ టేక్ లాగా ఉండాలి. సో మీరు ఇంకా యాక్టివ్గా మాతోటి పార్ట్నర్ అవ్వాలి, కొలాబరేట్ అవ్వాలి, సో కనెక్ట్ అవ్వాలి. సో దట్ వే వీ నో వాట్ ఆర్ గోల్స్, వాట్ వీ నీడ్. సో విషయం ఈరోజు వారు ఇక్కడ చేస్తున్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏది ఉందో వారిని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎక్కడ కానీ పాలిటిక్స్తో సంబంధం లేకుండా, ఎందుకంటే పాలిటిక్స్ వచ్చే ఎలక్షన్ కంటే ఒక 6 నెలలు 1 year బిఫోర్ పాలిటిక్స్ చేసుకోవాలి తప్పితే మనం ఇప్పుడు పాలిటిక్స్ చేసుకోవడానికి జనాలు మనల్ని గెలిపలేదు. మనం ఏదో అభివృద్ధి చేస్తాం, మనం ఏదో బాగు చేస్తాం, మనము కొంచెం వరకైనా మన చేతిలో 5 ఏళ్ళు ఉంది, ఈ 5 ఏళ్ళలో ఏం చేయగలుగుతారో చేయాలనేది వాళ్ళ ఆకాంక్షగా మనల్ని అందరినీ గెలిపించి ముందుకు పంపించారు. ఇవాళ రాజకీయాలు చేయడం లేదు. ఎక్కడైనా కానీ ఎక్కడ ఆపర్చునిటీ దొరికినా, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా అభివృద్ధి చేయడంలో ముందుకు వెళ్తున్నాం. ఇది మొదలు అడుగు అనుకోండి. చింతల్పూడిలో వచ్చే రోజుల్లో ఇంకా గోడ్రేజ్ వాళ్ళు వచ్చే రోజుల్లో మనకి ఈవెన్ బరియల్ గ్రౌండ్స్ అయినా కానివ్వండి, బరియల్ గ్రౌండ్స్ గురించి కూడా ఒక 20 lakhs నేను పెట్టడం జరిగింది వాళ్ళకి. అది కూడా చేస్తానని సిఇఓ గారు బరియల్ గ్రౌండ్స్ ఆస్క్డ్ యూ సార్, దట్ ఆల్సో ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అప్రూవ్. బట్ టైం పట్టొచ్చామో కానీ కంపల్సరీ చేస్తామని వాళ్ళు మాట చెప్పారు. అందువల్ల మీరు రోషన్ గారు కూడా చెప్తున్నారు 100 bedded హాస్పిటల్. మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఇద్దరు గట్టిగా చెప్పాం, ఇవాళ దాన్ని చేసి చూపిస్తున్నారంటే ఎమ్మెల్యే గారిని మీరు అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే. మేము అప్పుడు చెప్పాం, మేము యువకులమో కష్టపడతాం, ఏదైనా ముందుంటాం, మంచి పని చేయడంలో ముందుంటాం అని చెప్పాం. ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటున్నామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఎన్నో రాజకీయ నాయకుల్లో మాటలు చెప్తుంటారు, మాకు మాటలు చెప్పడం రావట్లేదు, మాకు పనులలో చేసి చూపించడం వస్తుంది. పనిలో చేసి చూపించి మళ్ళీ మీ దగ్గరికి ఎలక్షన్లకు వస్తామని చెప్పాం. అదే రకంగా పని చేసి కష్టపడి మీ అందరికీ న్యాయం చేసినాక మళ్ళీ ఎలక్షన్లకి ఓట్లు అడగడానికి కూడా వస్తామని మీ అందరికీ చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు జ్యూరీ చైర్మన్గా నటి జయసుధ నియమితులయ్యారు. అవార్డుల కోసం అందిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ చైర్మన్ సభ్యులను ఏఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు కోరారు. ఇక ఈ రోజు జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్గా తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు జ్యూరీ చైర్మన్
జయసుధ తెలిపారు. ఇక తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను కోరారు. కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కంచా గచ్చిబౌలి భూములు ప్రభుత్వాన్వేనని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. ఇక నకిలీ వీడియోస్, ఫోటోలు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. భూముల కోసం విషయం కోసం కోర్టుల పరిధిలో ఉన్నందున ఏమీ మాట్లాడలేమని అన్నారు. ఇక ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన పోస్టు పైన చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. నెమళ్లు జనావాసాల్లోకి రావడం సర్వసాధారణమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే కుట్ర పన్నుతున్నట్లుగా భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే ఈ భూములపైన ప్రధాని మోదీ మాట్లాడారని అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నారు. కూలగొడితే కూలిపోయే ప్రభుత్వం కాదు మాదని శ్రీధర్ బాబు తెలిపారు. మోడీ గారు అంటే మాకు పెద్ద గౌరవం. అయినప్పటికీ విషయ ప్రస్తావన వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో సమాచారంతో మాట్లాడతారని మేము గౌరవప్రదంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఏ స్థలాల్లోనైతే అక్కడ బిల్డింగ్స్ ఏర్పడ్డాయి, మున్సిపల్ పర్మిషన్ లేదు, ఏ పర్మిషన్ లేకుండా బిల్డింగ్స్ కడితే 2022వ సంవత్సరంలో ఏ ప్రాంతంలోనైతే బిల్డింగ్ కట్టినరో గౌరవ ప్రధానమంత్రి గారే ఇనాగ్రేషన్ చేసింది. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? కంచెగచ్చిబౌలి, కంచెకు సంబంధించిన భూమి, దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ భూమి అని మొన్న కూడా చెప్పాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన మేము అన్ని వారికి సోషల్ మీడియా ద్వారా క్రియేట్ చేసిన భూమి కూడా చూపెట్టాం. దానికి ఈరోజు ప్రధానమంత్రి గారు, ఎందుకంటే మొత్తం వ్యవస్థ తెలిసిన పెద్దలు, రేపు కోర్టులో ఆ అంశం ఉంది, దాన్ని ప్రభావితం చేసే అంశం కూడా దీంట్లో వస్తుంది. వారు మాట్లాడతారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లి కేంద్రంలోని టూరిజం పార్కును టూరిజం సెక్రటరీ ఐఏఎస్ స్మితా సబర్వాల్ సందర్శించారు. మే 15వ తేదీన హైదరాబాద్లో సుమారు 140 దేశాల మోడల్స్తో మిస్ వరల్డ్ ఫ్యాషన్ షో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సుమారు 40 దేశాల మోడల్స్తో పోచంపల్లిలోని చేనేత వస్త్రాలకు ఆదరణ పొందేలాగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా తగిన ఏర్పాట్లు చేశామని స్మితా సబర్వాల్ తెలిపారు. మీరు చూస్తున్న టూరిజం యూనిట్ ఇది అయితే టూరిజం యూనిట్ ఉంది. చాలా టైం నుంచి దీనికి ఏం డెవలప్మెంట్ లేదు. సో ఈవెంట్ ద్వారా ఈ టూరిజం యూనిట్కి కూడా కొంచెం ఇంపార్టెన్స్ వస్తాయి. దీంట్లో కూడా కావాల్సిన రిపేర్స్ కానీ. సో నెక్స్ట్ 15-20 డేస్లో ఇక్కడే చాలా యాక్టివిటీ మీరు చూస్తారు. అండ్ 15th మే నాడికి ఇక్కడే ఆల్మోస్ట్ ఒక గ్రూప్, అంటే ఒక కంటెస్టెంట్స్ ఒక గ్రూప్ ఇక్కడ తీసుకువచ్చేసి వాళ్ళ ద్వారానే మగ్గము ఎట్లా ఉంటాయి, మా హ్యాండ్లూమ్ వీవర్స్ వాటి ద్వారా వాళ్ళ వర్జన్స్ చెప్పేసి తర్వాత వీళ్ళు లోకల్ అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్కి మేము ప్రమోట్ చేయాలనేది ఆ ప్లానింగ్లో. 140 కంట్రీస్, మీ దగ్గర అయితే దాదాపు 30-35 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ వస్తారు. సో అందరికీ తీసుకురావడం కష్టం హైదరాబాద్ నుంచి. సో 140 కంట్రీస్ ఓవరాల్గా పార్టిసిపేట్ అవుతున్నారు. హ్యాండ్లూమ్ ప్రమోషన్ భాగంగా ముఖ్యంగా వీవర్స్ ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పడం అండ్ ఆ ప్రాసెస్ ఏంటి. ఇక్కడ సింగిల్ ఇక్కత్ అని ఫేమస్ ఉంది, డబుల్ ఇక్కత్ అని ఫేమస్ ఉంది. సో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఏప్రిల్ 18వ తేదీన నూతన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ పార్థసారథి తెలిపారు. హాస్పిటల్ ప్రారంభమైనప్పటి నుంచి 2 నెలల వరకు కూడా ఉచిత ఓపీతో చూడబడుతోందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందించబడుతుందన్నారు. అమెరికన్ టెక్నాలజీతో నడిచే ఈ హాస్పిటల్లో అత్యుత్తమమైన వైద్య సేవలను అందుబాటు ధరలో అనుభవజ్ఞులైన వైద్యులచే కంటి వైద్య అందిస్తామని తెలిపారు. ఇక ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రులలో మాత్రమే లభించే
చికిత్సలు ఇకపై సాధారణ ప్రజానికానికి కూడా సులభంగా లభిస్తాయని సంస్థ డైరెక్టర్ తెలియజేశారు. ఎవరు ఓపీ చూసుకోవడానికి వచ్చినా కానీ 2 months ఫ్రీ ఓపీ నడుస్తుంది ఈ హాస్పిటల్లో. 2 months తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి టోటల్ ఫ్రీ ఉంటుంది. అంటే ఓపీ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఆపరేషన్స్ అన్నీ ఫ్రీ చేస్తాం. ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా కానీ అన్నీ ఫ్రీ వస్తాయి. ఇన్సూరెన్స్ లైక్ స్టార్ ఇన్సూరెన్స్ మీకు తెలిసి ఉంటుంది. అన్ని రకాల ఇన్సూరెన్స్తో మనకు టైఅప్ ఉంది. ఏ ఇన్సూరెన్స్ కార్డు తీసుకొచ్చినా కానీ ఫ్రీగా వైద్యం చేస్తాం. అంటే ఓపీ దగ్గర నుంచి ఆపరేషన్ చేసుకుని ఇంటికి వెళ్ళే వరకు పేషెంట్ ఏం సింగిల్ రూపీ పే చేయాల్సిన అవసరం ఉండదు. అలా కాదు మేము ఆరోగ్యశ్రీలో వస్తాం కదా మాకు మంచిగా ట్రీట్మెంట్ చేయలేమని భయపడాల్సిన అవసరం లేదు. మామూలుగా ఆపరేషన్ చేసేటప్పుడు నాలుగు తీసుకుంటామండి. ఒకటి మంచి డాక్టర్ ఉండాలి, మంచి ఓటీ ఉండాలి, మంచి ఎక్విప్మెంట్ ఉండాలి. అంటే లైక్ ఫ్యాకోమిషన్ మంచి అప్డేటెడ్ ఫ్యాకోమిషన్ ఉండాలి. తర్వాత 4th place లెన్స్ ఉంటాయన్నమాట. క్యాటాక్ట్ అది చేసేటప్పుడు లోపల లెన్స్ ఇన్సర్ట్ చేస్తాం. ఆ లెన్స్ 4th place తీసుకుంటుంది. ఆ 4 placesలోనూ ఫస్ట్ 3 places మేము ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్కి కూడా మంచి వెల్ డాక్టర్తోనే సర్జరీ చేపిస్తాం. అంటే ఆరోగ్యశ్రీ అని చెప్పి ట్రైనీస్తో చేయించడము, డబ్బులు కట్టాలని మంచి డాక్టర్ చేయించడం అలా ఏమి ఉండవండి. సో ఎందుకంటే ఈ 4 కరెక్ట్గా చేసినప్పుడే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. సో ఫస్ట్ మంచి డాక్టర్ ఉంటారు, మంచి ఓటీ ఉంటుంది, మంచి ప్రిన్సెస్లో బ్యాక్టీరియాస్ ఏం లేకుండా అన్ని చూసుకొని ఓటీ రెడీ చేసి ఉంటాము. మంచి ఫ్యాకోమిషన్ ఉంటుంది. సో అప్డేటెడ్ ఫ్యాకోమిషన్ ఉంటుంది. లెన్స్ మనకి ఒక 15 types to 20 types ఆఫ్ లెన్స్ ఉంటాయి. దాంట్లో పేషెంట్ ఏది విల్లింగ్ ఉంటే అది సజెస్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఆపరేషన్కి వచ్చి వన్స్ మన అమెరికన్ లేజర్ పేషెంట్ ఇన్ అయ్యారంటే సో అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి వాళ్ళకి ఈ 24 సంస్థలకి ఒక విధంగా ఫౌండేషన్ అని చెప్పి మా వాళ్ళు అంటుంటాము. ఇది మా చిన్న అబ్బాయి, చిన్న కోడలు, మా అమ్మాయి వీళ్ళు నడుపుతూ ఉన్నారు. మా ఉద్దేశం ఈ సంస్థ ఈ వైద్యానికి సంబంధించి కార్పొరేట్ వైద్యాన్ని అతి సామాన్యులకి అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రధాన లక్ష్యంగా ప్రారంభం చేశాం. ఇప్పటికీ 20 సెంటర్స్ దాటిందంటే నిజంగా అందరూ కూడా సహకరించిన దానిలోనే దాటింది. హైదరాబాద్లోనే 9 సెంటర్స్ని నడుపుతా ఉన్నాం. అదే కాకుండా ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని కళ్ళద్దాల షోరూమ్లు కూడా పెట్టడం జరిగింది హైదరాబాద్లో, నంద్యాలలో. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కర్నూలులో కూడా ప్రారంభించబోతున్నాం. ఈ 24 సంస్థలకి ఒక విధంగా ఫౌండేషన్ అని చెప్పి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం వెంకట్రావుపేటకి చెందిన తన కొడుకు కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి తన కొడుకు కనిపించకపోవడంతో ఏప్రిల్ 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశానని తల్లి లక్ష్మి తెలిపారు. ఇక కాళ్లు మొక్కుతా బాంచన్ అన్నా గానీ పోలీసులు కనికరించడం లేదని వాపోయింది. తల్లి బాధ పోలీసులకు అర్థమైతలేదా అని కూడా ప్రశ్నించారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సార్లు పట్టించుకుంటలేరు, చేస్తలేరు. 3 రోజులకు ఎకిల్పూర్ కినాల్లో బండి దొరికింది. అయినా వారం రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. అయినా పట్టించుకుంటలేరు. కాళ్ళు మొక్కిన బాంచని దండం పెడతా సార్ అన్న. ఆ పిల్ల ప్రూఫ్ కూడా దొరికింది. అయినా ఇంక్వైరీ చేస్తలేరు. నా పరిస్థితి ఏంది? నా కొడుకుని నాకు చూపిరు సార్ అన్న కూడా నన్ను కొంచెం కూడా కరెక్టనిస్తలేరు. నా పరిస్థితి ఏంది? నా బాధ ఏంది? నా తల్లి బాధ వాళ్ళకి అర్థం అయితలేదా? నాకు భర్త లేడు, అమ్మ వాళ్ళ ఇంటికాడ కిరాయిండు, నేను బతుకుతున్నా. కూలి నాలు చేసుకొని పని చేసుకొని నా కొడుకుని జాదుకున్నా. నా కొడుకు జాడ ఎందుకు చెప్తలేరు? ఏ రోజుల కాంచెని పట్టించుకుంటలేరు. అక్కడ ఇక్కడ అని తప్పించుకుంటుర్రు. అది రాలేదు ఇది రాలేదని చెప్తుర్రు. నా పరిస్థితి ఏంది? నా బాధ ఏంది? ఆ సార్లకు అర్థం అయితే లేదా? మరి నాకు ఏం న్యాయం చేస్తానంటారా సార్లు? మరి నన్ను కూడా చంపేస్తానని చూస్తారా? ఎందుకు ఇట్లా పట్టించుకుంటలేరు నా కేసు? నా కొడుకు జాడ ఎందుకు చెప్తలేరు? సార్ మీకు దండం పెడతా, మీ కాలు మొక్తా. నా బాధ అర్థం చేసుకొని నాకు కేసు పట్టించుకొని నా కొడుకు నాకు తిరిగేటట్టు చూడురు స్వామి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
గ్రూప్ 1 ఫలితాలపైన మరోసారి ఆరోపణలైతే చేశారు. ఇక గ్రూప్ 1 ఉర్దూ మీడియంలో 9 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని మార్చి 3వ తేదీన టీజీపీఎస్సీ ప్రకటించిందన్నారు. కానీ నిన్న 10 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని ప్రకటించింది. ఇది స్కామ్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణలోనే అతిపెద్ద కుంభకోణం ఈ గ్రూప్ 1 పరీక్షా ఫలితాలు. దీనిపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని డిమాండ్ చేశారు. 9 మంది ఎగ్జామ్ రాశారని ఫస్ట్ చెప్పిర్రు, తర్వాత నిన్న ప్రెస్ నోట్లో 10 మంది ఎగ్జామ్ రాశారని మీరు చెప్తుర్రు. అంటే ఆ ఒక్కరు ఎక్కడి నుంచి పెరిగిండు? దీనికి మీరు జవాబు చెప్పాలి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ. పెద్ద స్కామ్ ఇన్ తెలంగాణలో. ఈ ఒక్క పాయింట్ సరిపోదా? డిసెంబర్ 9th రోజు డిసెంబర్ ఉర్దూ ఎగ్జామ్కి 9 మంది రాసిర్రు అని మార్చి 3 నాడు వాళ్ళే డిక్లేర్ చేస్తారు. నిన్న వాళ్ళు 10 మంది ఒక్కరు ఎట్లా పెరిగిర్రు? అంటే వీళ్ళంతా స్కామ్ కాదా? ఇది 100% స్కామ్. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ. 100% దీన్ని రద్దు చేయాలి, మళ్ళీ ఎంక్వైరీ చేయాలి. దీని మీద ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ. సరే, దీని మీద ఎవ్వరికి ఏమీ అనుమానాలు లేవు. చలో మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి, సిబిఐ ఎంక్వైరీ చేసి, రిజల్ట్ హోల్డ్లో పెట్టి ఓ 1 month ఎంక్వైరీ చేసి క్లోజ్ చేయరాదు దాన్ని. నిర్మల్ జిల్లా బైన్సాలో ఎల్ఆర్ఎస్ పేరిట అధికారిక భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు కలకలం రేపాయి. ప్రభుత్వ భూముల అక్రమాలకు గురవుతున్నాయని బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ సింధే కపిల్ ఆర్టీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇక మున్సిపల్ కమిషనర్ సబ్ రిజిస్టర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు సర్వే నెంబర్లలో ప్రభుత్వ ఎండోమెంట్ వక్ఫ్ భూములను ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇక అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. బైన్సా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే బైన్సా పట్టణంలో ప్రభుత్వ భూములు, అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు, అదేవిధంగా వక్ఫ్ భూములు ఇవి ఏవైతే ఉన్నాయో ఎల్ఆర్ఎస్ పేరుపై అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుంది. వీటిపై ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఏవైతే అక్రమ రిజిస్ట్రేషన్లు ఉన్నాయో ఈ ఎల్ఆర్ఎస్ పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఏవైతే సర్వే నంబర్ ప్రభుత్వ భూములకు సంబంధించిన సర్వే నంబర్ 133, అదేవిధంగా దేవదాశకు సంబంధించిన సర్వే నంబర్ 468, 157, 473 ఇలా చాలా రకాల ప్రభుత్వ భూములు, దేవదాశకు సంబంధించిన భూములు ఉన్నాయి. ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఈ ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలా, అదేవిధంగా ఏవైతే రిజిస్ట్రేషన్ చేశారో వాటిని రద్దు చేయాలని ఈరోజు ఆర్డీఓ గారికి. తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. కంచా గచ్చిబౌలి భూముల విషయంలో ఫేక్ ప్రచారంలో ఆమెకు తాజాగా నోటీసులు జారీ చేశారు. దీనికి కారణం స్మితా సబర్వాల్ సామాజిక మాధ్యమాల్లో కంచా గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన చిత్రం షేర్ చేసింది. ఇక ఈ చిత్రం మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి షేర్ చేయబడింది. అయితే ఇది మష్రూమ్ రాక్ వద్ద బుల్డోజర్లు, అదేవిధంగా వాటిని చూస్తున్న నెమలి, జింక లాంటి జంతువులతో జిబ్లీ స్టైల్లో రూపొందించబడిందిగా ఉంది. ఇక హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఆ పరిధిలో ఉన్న కంచా గచ్చిబౌలి ప్రాంతాన్నైతే చిత్రంలో చూపించారు. రీల్స్ పిచ్చితో జనాలు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో చూసాం. తాజాగా ఇలాంటి మరో ఘటన కూడా వెలుగు చూసింది. కాశీలోని మణికర్ణికా ఘాట్ వద్ద ఓ యువతి గంగా నదిలోకి దిగి రీల్స్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే నీటి ప్రవాహం అంచనా వేయకపోవడం, ఈత రాకపోవడం వల్ల యువతి నది ప్రవాహంలో కొట్టుకుని పోయింది. ఇక వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఆమె కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రమేష్ డ్యూటీలోనే మృతి చెందాడు. ఇక దీంతో రోజు తనతో ఆడుకునే నాన్న లేడని, నాన్న ఒక్కసారి లే నాన్న ఒక్కసారి చూడండి అంటూ కూతురు రోధించింది. ఇక మీరే మా ధైర్యం, ప్లీజ్ నాన్న ఒక్కసారి లేండి అంటూ గుండె పగిలేలాగా ఏడ్చిన తీరు అక్కడి వారందరినీ కూడా కంటతడి పెట్టించింది. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఓఆర్ఆర్ వద్ద టోల్ సిబ్బంది పైన కలెక్టరేట్ ఉద్యోగి దాడికి దిగాడు. సిద్దికి అనే వ్యక్తి తాను ప్రభుత్వ ఉద్యోగినని టోల్ చెల్లించడానికి నిరాకరించాడు. టోల్ కట్టి వెళ్లాలంటూ ఆ వ్యక్తి వాహనాన్ని సిబ్బందిని నిలిపివేశారు. ఇక దీంతో వాహనం నుంచి దిగిన సిద్దికి అతని బంధువు టోల్ సిబ్బందిని దుర్భాషలాడుతూ దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.